వరలక్ష్మి వెన్నెలాను తలుచుకుంటూ, వెతుక్కుంటూ అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ఇంతలో నాగమ్మ వరలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి హలో ఎవరు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మీరెవరు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి నేను వరలక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం మీ వెన్నెల మా ఇంట్లోనే ఉంది. తను ఒక బందీలాగా ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా కూతురు బందీలాగా ఉందా? ఇంతకీ ఎవరు మీరు? నా కూతుర్ని ఎందుకు తీసుకొని వెళ్లారు? ఎక్కడ ఉన్నారు మీరు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నీ కూతురు ఇక్కడే ఉంది, క్షేమంగా ఉంది అనుకుంటున్నావా? ఇక్కడ బందీగా ఉంది. నువ్వు త్వరగా వచ్చి నీ కూతురిని నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం నా కూతురు ఎక్కడ ఉందో త్వరగా చెప్పండి. ఇంతకీ ఎవరు తీసుకొని వెళ్లారు? నా కూతురు ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం అయ్యో నీకు చెప్పడం మర్చిపోయాను కదా, నేను ఎవరో చెప్తున్నాను విను అని చెప్పేసైతే అంటూ తన కోసం చెప్పబోతూ ఉంటుంది. ఇంతలో రజని అక్కడికి వచ్చి అక్కడ ఉన్న నాగమ్మ ఫోన్ లాగేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రజని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం హలో 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 అని చెప్పేసైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రజని మాత్రం ఆ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటి ఇలా కట్ అయిపోయింది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రజని అయితే నాగమ్మ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి వెన్నెల పారిపోవడానికి ట్రై చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారా అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రజని మాత్రం ఎంత పని చేస్తున్నావు నువ్వు అని చెప్పేసైతే నాగమ్మ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నాకు తెలియకుండా నువ్వు రాయబారాలు నడుపుదామని చూస్తున్నావా అని చెప్పేసైతే అనుకుంటూ నాగమ్మని గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.